టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జనసేన కీలకం కాబోతోంది. జనసేన అధినేత కింగ్ మేకర్ అవబోతా ఉన్నారు. టీడీపీ జనసేన కూటమిలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే చర్చకి త్వరలోనే తెరపడనుంది. అయితే ఇప్పటికే జనసేన దాదాపు గెలిచేటువంటి స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి పూర్తి స్థాయి నివేదికలు అయితే జనసేన అధినేత దగ్గర ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. గత 2 నెలల నుంచి కూడా గతంలో ప్రజారాజ్యం ఎక్కడ పోటీ చేసింది, జనసేన పోటీ చేసినటువంటి స్థానాల్లో 10,000కు పైగా ఓట్లు వచ్చినటువంటి స్థానాలు ఏవి, కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవి, గతంలో ప్రజారాజ్యం గెలిచిన నియోజకవర్గాలు కాకుండా 30 నియోజకవర్గాలకు పైగా 1000 ఓట్ల తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాలు ఏవి, ప్రస్తుతం జనసేన బలపడినటువంటి నియోజకవర్గాలు ఏవి, జనసేన పార్టీ ఓటు బ్యాంకు పెరిగిన నియోజకవర్గాలు ఏవి, అంటే జనసేన సొంతంగా పోటీ చేస్తే వచ్చేటువంటి సీట్ల సంఖ్య ఎంత, అదేవిధంగా టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్తే జనసేన ఇంకెన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయనేటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే జనసేన అధినేత అయితే తెప్పించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే జనసేన పార్టీ ఖచ్చితంగా 70 స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఒక బలమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే జనసేన పార్టీ సంఖ్య తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి వార్తలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్న తరుణంలో జన సైనికులు అయితే చాలా క్లియర్గా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం జనసేన కూటమిలో జనసేన పార్టీకి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తేనే జనసేన అధినేత ఏదైతే గౌరవప్రదమైన పొత్తు అన్నారో దానికి ఆయన అంగీకరించి ముందుకు వెళ్తున్నట్లు, లేకపోతే ఇది గౌరవప్రదమైన పొత్తు అయితే కాదు, గౌరవప్రదమైన పొత్తు అనేటువంటి ఒక అభిప్రాయానికి జన సైనికులు కూడా వచ్చారనేటువంటి ఒక పూర్తి స్థాయి నివేదిక అయితే అధినేత అయితే పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తోంది మనకి. మొత్తానికి 40 నుంచి 50 స్థానాలు బలమైనటువంటి స్థానాల్లో జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమితో కలిసి ముందుకు వెళ్తే ఇంకొక 20 స్థానాల్లో జనసేన నెక్ టు నెక్ పోటీ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయనేటువంటి ఒక నివేదికతోటి జనసేన పార్టీ అయితే 70 స్థానాల్లో పోటీకి అయితే సిద్ధమైన పరిస్థితి. ఒకవేళ గౌరవప్రదమైన పొత్తులతోటే టీడీపీ జనసేన కలిసి వెళ్తేనే జన సైనికులు ఓటు బ్యాంకుని తెలుగుదేశానికి వేయడానికి అయితే స్పష్టమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే టీడీపీ పోటీ చేసే స్థానాలు, లేకపోతే కేవలం జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే జన సైనికులు వారి ఓట్లను వినియోగించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు కనపడుతుంది. ఈ చర్చ అంతా కూడా అటు సోషల్ మీడియాలో బహిరంగంగానే జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో మా అధినేత పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ను వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్న తరుణంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనప్పటికీ, ఎలాంటి నిందలు మోస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా అయితే జనసేన అధినేత ముందుకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తెలుగుదేశం కూడా జనసేనకి పోటీ చేసే కూటమిలో ఎక్కువ స్థానాలకు అవకాశాన్ని కల్పించే విధంగా వారు కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అలా కనుక సహకరించిన వేళ తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా బదిలీ అవ్వదు అనేటువంటి స్పష్టమైన నివేదిక అయితే జనసేన అధినేత దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించి 70 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసేన ఇదే ఇవాళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాయని గారు మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయినట్టు కనపడతా ఉంది జనసేన శిబిరాల్లో నుంచి. అంటే నిన్న మొన్నటి వరకు జనసేన ఎన్ని స్థానాలు ఇచ్చినా పోటీ చేస్తుందిలే అని అనుకున్న తెలుగుదేశం ఆలోచనలకి ఇక్కడ చెక్ పడుతున్నట్లు కనిపిస్తా ఉందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు వాళ్ళకి స్నేహధర్మం అంటే ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవటం. గౌరవంగా నమస్కారం బ్రహ్మనాయుడు గారు అంటే ప్రతి నమస్కారం సంస్కారం. ఖచ్చితంగా అదేవిధంగా స్నేహాస్తం అందిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా టీడీపీ క్యాడర్ కూడా తెలుసు. టీడీపీ ముఖ్యంగా అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలా చూసుకోవాలని. ఆ స్నేహం ప్రకారమే ముందు నడుస్తున్నారు. ఎక్కడికక్కడ 175 కాన్స్టిట్యున్సీలో సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే ఏదో 1-2 చెదురుమదురు సంఘటనలు తప్పితే 99% సక్సెస్ అయింది. అంటే క్షేత్రస్థాయిలో కలవాలి ఈ కలయిక వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ రహిత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన సగటు పౌరులు కోట్లాది మందిలో ఉన్నది. ఆ దిశగా వెళ్తుంది. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు, చంద్రబాబు గారు. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే మొన్న జరిగిన మీరన్నట్టుగా
మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోకేష్ గారు వ్యాఖ్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ డిస్టర్బెన్స్ వాతావరణం అనేది క్రియేట్ అయింది. అంటే మనసులో ఏముంది, చెరగని ముద్రలాగా పడిపోయింది. అంటే ఎన్నాళ్ళు పల్లకీలు మోయాల్సిందేనా, 2014లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి కండిషనల్గా సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి అవడానికి సహకరించారు కదా, ఇంకా జీవితాంతం అలానే మోయాలనే ఆలోచన సగటు మనిషిలో ఉన్నది. క్యాడర్తో పాటు సప్రెస్డ్ గ్రూప్స్, అణగారిన వర్గాల్లో ఉన్నది. ఎప్పుడు వీళ్ళైనా కొద్దిగా మార్పు కావాలి కదా, కొద్ది అవకాశం కదా ఇవ్వాలనేది. గౌరవంగా ఈ సమయంలో జోగి గారు లాంటి వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. 2.5 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసి మిగతా 2.5 years పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ విధంగా మంచి పొత్తు అని చెప్పి అన్నారు. బొమ్మనాయుడు గారు మనం కూడా చూస్తూ ఉన్నాం, మీరు చాలా డిస్కషన్స్లో గౌరవప్రదంగా ఉండాలంటే 60 నుంచి 70 స్థానాలంటే చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు గమనించారు, చాలా విషయాల్లో చాలా తక్కువ చేసి చాలా ఎక్కువ. మధ్యకాలంలో ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, జనసేనకి 24 స్థానాలని 26. అంటే ఈ 24, 26 పోటీ చేయడానికి 10 సంవత్సరాల నుంచి జనసేన అధినేత పార్టీ నడపాల్సిన అవసరం లేదు. ఆ 24 స్థానాలు గోదావరి జిల్లాలో 34లో చేసిన 20 వస్తాయి. సీరియస్ గా కూర్చొని అక్కడ కూర్చొని రాజకీయం చేస్తే కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మంది విమర్శించిన వాళ్ళు జనసేన తక్కువ చేసి వ్యూహాత్మక కుట్ర ఇది అంతే. ఆయన తక్కువ చేసి చూపడం అంటే నైతికంగా దెబ్బతి. అంటే ఇది మైండ్ గేమ్ అంటారు, పాలిటిక్స్తో ఉపయోగిస్తారు. కాబట్టి జనం చాలా తెలియగలరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా అతి చూసి లోకేష్ గారు ఎక్కడ తొందరపడినా ఆయన ఎక్కడ కూడా స్పందించాలి. గమనించారు చూడ, అంటే అది విఘ్నతతో ఆయన ఉన్నాడు. పొత్తు ధర్మం చెడకూడదు. మళ్ళీ నేను మాట్లాడితే మనోహర్ గారు సమయంతో ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, కేడర్ కూడా చూడండి, నాయకుడు చెప్పినట్టున్నారు. ఎక్కడ కూడా ఎదగాల క్షేత్రస్థాయిలో ఉన్నది. మీలాంటి వాళ్ళు, మేము జోగి గారు లాంటి వాళ్ళు వాయిస్ వినిపిస్తారు. నాయకుడు చెప్పిన చంద్రబాబు గారు చెప్పిన లోకేష్ గారు మరి మాట అదొకటి. ఇంకోటి రెండో విషయం, కింగ్ మేకర్ అన్నారు. కింగ్ మేకర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా 88% సప్రెస్డ్ గ్రూప్స్, అనగదొక్కబడిన కులాలు ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా చూస్తున్నారు. కొద్దికాలం మాకు మార్పు కావాలి కదా ఈ రాష్ట్రంలో చూస్తున్నారు. అది ఎవరో కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క సీటు పర్సంటేజ్తో పాటు గౌరవప్రదంగా 60-70 స్థానాలు ఇస్తే రేపు 50 గెలిచారనుకోండి, ఆయన కింగ్ మేకర్ కింగే అవ్వచ్చు. అసలు గౌరవప్రదమైన పొత్తులోనే పదానికి అర్థం అక్కడే ఉంటుంది. లేకపోతే 20 ఎట్లా ఉంటుంది, ఉండదు కదా. అదేవిధంగా గౌరవప్రదంగా ఒక 8 స్థానాల్లో లేదా 8 నుంచి 10 MP స్థానాలు ఇవ్వాలి. రేపు ఎడిదిరిగి బీజేపీ కలిసింది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి. అదే సమయంలో ప్రజలకు ఏం కోరుకుంటున్నారంటే, ఇంతకాలం అందరినీ చూసినప్పుడు కొంతకాలం ఈయన కూడా మార్పు కోసం ప్రయత్నం చేయాలి. నిత్యం ప్రజల్లో ఉండి పోరాడుతున్నాడు, క్షేత్రంలో ఉండి వితౌట్ అన్కండిషనల్గా ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ప్రజల కోసం పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుల కోసం నేను నా జీవితం త్యాగం చేస్తానని ముందుకు వస్తున్నాడు కదా సార్. తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రజల సమస్యలు ముందుకు వస్తున్నాడు. అనేక రకాల మానసికంగా కుంగదీశారు, ఆయన ఫ్యామిలీని దూషించారు, వ్యక్తిగత హననం చేశారు, సోషల్ మీడియాలో ట్రోలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు అని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా చేశారనే కదా. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు శత్రుత్వం ఉందనుకుంటారా? అసలు ఎప్పుడు కలవలేదు, శత్రుత్వం లేదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు సపోర్ట్. ఇప్పుడు కూడా మళ్ళీ 2014, ఎందుకంటే మార్జిన్ ఏంటంటే 1-2% ఉంది 2014లో అధికారం కోల్పోవడానికి వైసీపీ. అదే కీలకం అవుతుంది జనసేన 6.7 నుంచి 8 నుంచి 22% పెరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఆయన 36కి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలయిక కలవకూడదు అనుకుంటారు. ఇది మేధావులు విఘ్నులు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఒక్కటే మార్పు కోసం ఇన్నాళ్ళు చూశారు. కొద్దిగా మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావాలని కోరుకున్నారు. మీరు ఈ దిశగా ఈ యొక్క ఏదైతే లోకేష్ గారు మాట్లాడిన తర్వాత ఎక్కడ కూడా కేడర్ విమర్శించాల. చూడండి జనసేన గొప్పతనం, నాయకుడి నిబద్ధత, నాయకుడు చెప్పినట్టే ఫాలో అయ్యారు. ఎక్కడ మీరు ఇది కాదు, పొత్తులు చెడకూడదు. ఎందుకంటే ఇంతకాలం సంకీర్ణ కుటుంబంగా ఏర్పడి అద్భుతమైన అవకాశం, భారీ మెజారిటీ దిశగా 2024లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క ఇది ఆటుపోట్ల సహజం. కొన్ని తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, ఆవేశంతో మాట్లాడుకోవచ్చు, తండ్రి మీద ప్రేమతో ఆయన అడిగి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడ కూడా స్థితప్రజ్ఞుడితో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది జనం అప్రిషియేట్ చేస్తున్నారు, మేధావులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది కదా జనసేన మిత్రధర్మం పాటించాల్సిందని. కేడర్లో ఉత్సాహం ఉంది సార్. కేడర్లో బూత్ స్థాయిలో నిలబడి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపించుకునే సత్తా జనసేనకు ఉన్నది. అదేవిధంగా టీడీపీకి అనుభవం ఉన్నది. ఈ అనుభవానికి ఈ పోరాట పట్టిమ గనక యాడ్ అయితే 100% రిజల్ట్ వస్తుంది. అవతల వైసీపీకి ఎందుకు అవకాశం ఇస్తారు? వైసీపీకి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేనప్పుడు, 22 మంది ఎంపీలు ఇచ్చినా, లేకపోతే పోలవరం పూర్తి చేయలేనప్పుడు, విశాఖ స్టీల్ తీసుకెళ్ళినప్పుడు, జాబ్ క్యాలెండర్ లేనప్పుడు, ఇన్ని రకాల సమస్యలు పోరాడుతున్నప్పుడు ఆ సమస్యలకి నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నప్పుడు పొత్తు ధర్మం ప్రకారం గౌరవంగా ఇవ్వాల్సిందే. ఆ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదురు బీజేపీ అండదండలు ఉంటాయి. కాబట్టి రేపు అమరావతి రాజధాని